రాజాసాబ్ టీజర్ రియాక్షన్ లిటరల్లీ చెప్తున్నా, దగ్గర దగ్గర 10:52 అన్నారు కదా, నియర్లీ 10:15 నుండి వెయిట్ చేస్తున్నా, అలా కూర్చున్నా క్యామ్ ముందల పిచ్చోడిగిలాగా. దగ్గర దగ్గర 11:30 అయిపోతుంది, ఇంకా టీజర్ రాలేదు. పోనీ ఆ లైవ్ చూస్తుంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన లైవ్ చూస్తుంటే ఆడెవడో హిందీ వాడు వస్తున్నాడు, ఓ వాగుతున్నాడు, ఫ్యాన్స్కి మైక్ ఎత్తున్నారు, వాళ్ళేమో అరుతున్నారు, అయ్యే సరిపోతున్నాయి. కానీ వాళ్ళు నిజంగా మర్చిపోయి ఉంటారు, యూట్యూబ్లో రిలీజ్ చేయలేదురా బాబు, మనం రిలీజ్ చేయాలని ఖచ్చితంగా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. సీరియస్లీ వెయిట్ చేసి చేసి చిరాకు దొబ్బింది నిజంగా. కానీ హైప్ మాత్రం అలాగే ఉంది. ప్రభాస్ అన్న మూవీ టీజరు రావాలి, రియాక్షన్ ఇవ్వాలి అని ఖచ్చితంగా లోపల ఉంది. కానీ అసలు ఏంటి రిలీజ్ చేయట్లేదేంటి. ఇంకా నేను టీజర్ చూడలా, అంటే వాళ్ళు లైవ్ పెట్టారు కదా, ఆ టైంలోనే కొంచెం కొంచెం చూశాను. వాళ్ళు కూడా టీజర్ రిలీజ్ చేయగానే మనుషులను చూపించాలి. మనుషులను చూపిలా ఏం చేశారంటే, ఫస్ట్ కొంచెం దగ్గర దగ్గర 15 seconds మామూలుగా చూపించారు ట్రైలర్, ఆ తర్వాత మారుతుంది చూపించారు, తర్వాత దగ్గర దగ్గర మెయిన్ షార్ట్స్ అన్నీ టీజర్లో చూపించారు లైవ్లోనే. అప్పుడే రియాక్షన్ ఇచ్చేయచ్చు మనం కావాలంటే. కానీ ఏంటి, కాపీరైట్ పడిపోద్ది. అది ఆల్రెడీ రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా నేను, అది కావాలని మీకు చూపించేయచ్చు. కానీ నెక్స్ట్ ఏమన్నా మనకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఆగాను రావట్లేదే. చిరాకు నిజంగా, లిటరలీ మెంటల్ ఎక్కేసింది కొంతసేపు అయితే. అసలు నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాడు మిరాయ్ టీజర్ సంథింగ్ ఆ టైంలో చిరాకు తెప్పిస్తాడు. అండ్ ఇవాళ నియర్లీ 30 to 40 minutes లేట్. ఇలాంటివి చేస్తూ ఉంటే చిరాకు దబ్బుతా చెప్పండి. అసలే మీరు ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్లో రిలీజ్ చేయాల్సిన మూవీని ఎక్కడో డిసెంబర్లో పడేశారు. అక్కడే కొంచెం మాకు చిరాకు దొబ్బిందనమాట. ఇప్పుడు చూస్తే ఏంట్రా అంటే ఇంత లేట్ చేశారనమాట. కోపం వచ్చిద్ది. తిట్టుకున్నారు, చాలామంది తిట్టుకున్నారు, నేను బూతులు పెట్టాను అనమాట ట్వీట్లో. ఏంట్రా బాబు సంతా. ఎనీవేస్, దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఆ మైండ్ సెట్ని తీసి, ఆ వెయిట్ చేసిన మెంటల్లో ఉన్నాం కదా మనం అందరం, దాన్ని కాసేపు కూల్ డౌన్ చేసి టీజర్ చూద్దాం. బ్లాస్ట్ అయిపోయింది నిజంగా. ఆ లైవ్లో కనపడలేదు కానీ బ్లాస్ట్ అయిపోయింది. మీతో పాటే చూస్తున్నాను నేను కూడా. తమిళ్, తెలుగు. ప్యూరిటీకి రాజాసాబ్ కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజాసాబ్ని. బాగా వాడారు మచ్చా. అడ్వర్టైజ్మెంట్ ఇలా కూడా చేస్తారని అసలు అర్థం అవ్వలేదు. కంట్రీ డిలైట్ని పెట్టి మళ్ళీ దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ప్యూరిటీకి రాజాసాబ్ కంట్రీ డిలైట్. వాహ్, బాగుంది. అండ్ గైస్, ఈ టీజర్ని అప్పుడప్పుడు ఆపుతూ ఉంటారనమాట, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. మనం డైరెక్ట్గా టీజర్ని అలా వదిలేస్తుంటే కాపీరైట్ వేసేస్తున్నాడు, ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈ టీజర్ని ఆపుతా చూద్దాం అలాగా. సో ఏమనుకోకండి. ఓకే, చంద్రముఖి సినిమాలో చూసినట్టుంది సెట్. చంద్రముఖి, ఇది అరుంధతి. ఓకే, ఆహా, ఓ బండి కొంచెం మెల్లగా. కాస్ట్యూమ్స్ అదిరిపోయినాయి మచ్చా. లుక్స్ మాత్రం ర్యాంప్, అసలు ఏ క్లాస్కి ఉన్నాయి నిజంగా చెప్తున్నా. లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ బాగా నచ్చినాయి నాకు. కాస్ట్యూమ్స్ బాగా నచ్చినాయి. అండ్ ద విఎఫ్ఎక్స్ ఆల్సో చాలా బాగుంది. అప్ టు ద మార్క్, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుంది, అప్ టు ద మార్క్. ఓ బా, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తని. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసావు మేడం. ఏదో తాగిన ముద్రలు కరిసేసినట్టు. ఆహా, నిధి అగర్వాల్ ఇంకో అమ్మాయి బాగుంది అన్న పని. ఓ వా, దీని మీద మీమ్స్ పడ్డాయి, గుర్తుందా?
చున్నీలు వేసి ముగ్గురికి. వావ్. ఓ బ్రో, అదిరిపోయింది బ్రో, అదిరిపోయింది. అసలు ఎక్కడ ఆపాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లా. మొత్తం బీభత్సం, అసలు టీజర్ మొత్తం బీభత్సం. ఓ తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. December 5th పుష్ప రిలీజ్. బాగుంది భయ్య, చాలా బాగుంది టీజర్ మొత్తం. అంటే ఈ జోనర్లో మనం ఎప్పుడు ప్రభాస్ అన్నని చూడలేదు. చూడనప్పుడు మనకు కూడా కొత్తగానే అనిపించింది. ప్లస్ ఆ కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగా కనిపించినాయి. తాత వైర్లు ఏమన్నా కొరికేసాడేమో చూడండిరా, ఇలాంటివన్నీ పేలుతాయి. టీజర్లో మీకు నార్మల్గా అనిపించిన వన్స్ మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు కామెడీ సీన్స్ మాత్రం గట్టిగా ఉంటాయి అనిపిస్తుంది. అలాగే ఈ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ అండ్ ఆల్ అప్ టు ద మార్క్, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు. అండ్ మారుతి ఈ విధంగా తీసుకురావడం అనేది గ్రేట్. మారుతి లిటరల్లీ మా మచిలీపట్నం నుంచే, మాది పెడన, అది మచిలీపట్నం పక్కనే, కాబట్టి గ్రేట్ అనే చెప్పాలి. బికాస్ వాళ్ళ ఆల్రెడీ ట్వీట్ ఒకటి చేశారు, వాళ్ళ నాన్నగారు మచిలీపట్నంలో నార్మల్ ఏంటిది అట్టిపండ్లు అమ్మేవాళ్ళంట. లైక్ అంత ఆ స్టేజ్ నుంచి అక్కడికి రావడం గ్రేట్ కదా. ఇప్పుడు మాది ఇది ఉంటుంది శ్రీకృష్ణ సంథింగ్, అక్కడ పెద్ద కట్అవుట్ పెట్టారు, హైలైట్. అంటే ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్కి వెళ్ళడం అనేది గ్రేట్ కదా, చాలా బాగా చేశారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మారుతి ఈజ్ ఫ్రమ్ అవర్ మచిలీపట్నం. సో అన్న చాలా బాగా చేసావు, అదిరిపోయింది టీజర్ మాత్రం, ఏ క్లాస్గా ఉంది. అండ్ నాకు టీజర్లో బాగా నచ్చినవి ఏమన్నా ఉన్నాయంటే ప్రభాస్ అన్న లుక్స్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ అండ్ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అండ్ బీజిఎం అదర కొట్టేశారు అవి కూడా. అండ్ ద షార్ట్స్ ఎవ్రీథింగ్ ఆర్ గుడ్. అండ్ నిధి అగర్వాల్ని ఇంకొంచెం గ్లామరస్గా చూపించచ్చు అనిపించింది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. అంటే ఒక్క షార్టే కదా తనది ఉంది, మిగతాదంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఏ క్లాస్గా ఉంది టీజర్ మాత్రం, నో రీమార్క్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.